హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఓపెనింగ్ మై వీడియో. నేను ఒక బీటెక్ గ్రాడ్యుయేట్‌ని. నేను ఫైనాన్షియల్ రిలేటెడ్ అండ్ లైఫ్ రిలేటెడ్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ వ్లాగ్స్ ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. 2 డేస్ వన్స్ ఒక వీడియో రిలీజ్ చేస్తాను. అట్‌లీస్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోస్ నుంచి లైఫ్ రిలేటెడ్‌గా ఖచ్చితంగా నేర్చుకుంటారు ఫ్రెండ్స్. సో, ఇంట్రెస్టెడ్‌గా ఉన్నవాళ్ళు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. నేను ఈ వీడియోస్ అనేది ఈ రోజు నుంచి పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మై వీడియో వన్స్ అగైన్. సో, చాలామంది పెళ్ళైన కొత్తలో లైఫ్‌ని న్యూగా స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఫైనాన్షియల్‌గా ఎలాంటి సపోర్ట్ ఉండదు. మేబీ వాళ్ళు జాబ్ చేసినా సరే మ్యారేజ్ అయ్యేసరికి వాళ్ళ దగ్గర అంటే చేతిలో అమౌంట్ ఏమీ మిగలదు. మేబీ ఫర్ డిఫరెంట్ రీజన్స్ అయ్యుండొచ్చు. అవేవైనా అయ్యుండొచ్చు. మేబీ పెళ్లి ఖర్చులు కానివ్వండి, గోల్డ్ కొనడము, లేకపోతే పెళ్ళికి ముందు ఇంట్లో అమౌంట్ ఇచ్చి ఏమీ సేవింగ్స్ లేకపోవడము, ఇలా వేరే వేరే వాళ్ళ పర్సనల్స్ రీజన్స్ ఉండొచ్చు. సో, మ్యారేజ్ అయిన కొన్ని మంత్స్ వరకు వాళ్ళు సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసి ఉండరు. అది ఏవైనా రీజన్స్ అవ్వచ్చు. లైక్ ఔట్‌సైడ్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడము, రెస్టారెంట్స్‌కి వెళ్ళడము, మూవీస్‌కి వెళ్ళడము. కొత్తగా మ్యారేజ్ అయింది కదా! సో, కొంచెం ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. సో, వన్స్ దే హావ్ స్టార్టెడ్ ఎ న్యూ లైఫ్ అప్పుడే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఎవ్రీ మంత్ హోమ్ రెంట్ పే చేయటము, గ్రాసరీస్, బిల్స్ పే చేయడము ఇవన్నీ స్టార్ట్ అవ్వంగానే సమ్ మంత్స్ అనేది వాళ్ళు అస్సలు సేవింగ్స్ అనేవి ఏమీ చేసుకోరు. మొత్తం ఈ ఖర్చులకే కంప్లీట్ అయిపోతాయి. సో, అట్‌లీస్ట్ మీరు ఈ రోజు నుంచైనా కొంచెం అమౌంట్ అనేది సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోస్‌లో నేను అట్‌లీస్ట్ కొన్ని టిప్స్ చెప్తాను. ఓన్లీ తక్కువ అమౌంట్‌తోనే ఎలా మీ ఫ్యూచర్‌ని సేఫ్‌గా ఉండాలో చూసుకుందాము. సో, చాలామంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం 50, 30, 20 రూల్‌ని సజెస్ట్ చేస్తారు. అంటే మీ సాలరీలో 50% మీ అవసరాలకు వాడుకోండి. అంటే మనకు అవసరాలు ప్రతి నెల ఖచ్చితంగా కొన్ని ఉంటాయి. లైక్ రూమ్ రెంట్ ఆర్ గ్రాసరీస్, మిల్క్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఎలక్ట్రిసిటీ బిల్, ఈఎంఐస్, సో, ఎక్సెట్రా ఇవన్నీ మనకి ప్రతి నెల ఖచ్చితంగా ఉండే అవసరాలు. సో, 50% ఆఫ్ ద సాలరీ ఈ అవసరాలకనేవి ఖచ్చితంగా ఉంచుకోండి. తర్వాత 30% వచ్చేసి మీ నీడ్స్ కోసం అంటే మీ కోరికల కోసం ఉంచుకోండి. వాటెవర్ ఇట్ ఈస్ ఈ మంత్‌లో మూవీకెళ్ళాలి, లేదా ఒకసారి రెస్టారెంట్‌కెళ్ళాలి. కొంతమంది వీక్లీ వన్స్ వెళ్తారు. కొంతమంది మంత్లీ ట్వైస్ వెళ్తారు. ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి, లేకపోతే ట్రిప్స్‌కి వెళ్ళడానికి, ఇలా మీ చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికిన్నిటికి మిగతా 30% అనేది మీరు అమౌంట్ సెపరేట్‌గా ఉంచుకోండి. సో, నెక్స్ట్ 20% అనేది ఖచ్చితంగా మీరు సేవింగ్స్‌లోకే తీసుకెళ్ళాలి. అది దేంట్లో అయినా సేవ్ చేసుకోండి. లైక్ ఎఫ్‌డి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి, లేదా ఎస్ఐపిలో చేసుకోండి. సేవింగ్ అకౌంట్‌లో సెపరేట్‌గా ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. అమౌంట్ మేము తీయమనుకుంటే ఇంట్లోనే సెపరేట్‌గా ఉంచుకోండి. ఏదైనా సేవింగ్స్ స్కీమ్ ద్వారా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి మీరు ఆలోచించుకొని మీ డిపెండెన్సీస్‌ని బట్టి మీరు చేసుకోండి. లేదు ఒకవేళ మాకు 30% నీడ్స్ అవసరం లేదు. 10% చాలు. మేము మాకు 30% ఆఫ్ ద అమౌంట్ మా కోరికలకి యూజ్ చేసుకోము. మేము ఇంకా ఎక్కువగా సేవ్ చేసుకుంటాం అనుకుంటే మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఎంత సేవ్ చేసుకోగలిగితే అంత చేసుకోండి. అలాగే కొంతమందికి రూమ్ ఈఎంఐ కూడా ఉండదు. సారీ, రూమ్ రెంట్ కూడా ఉండదు. సో, కొంతమంది ఓన్ హౌసెస్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువగా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, చూసుకొని మీ లైఫ్ స్టైల్‌ని బట్టి మీరు సేవింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా అట్‌లీస్ట్ 20% అయినా సరే మీ టోటల్ సాలరీలో సేవ్ చేసుకునేలాగా చూసుకోండి. సో, మనకు సేవింగ్స్ అనేవి ఉంటే ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులొచ్చినా కూడా మనకొక ధైర్యం అనేది ఉంటుంది. మన మైండ్ అనేది పీస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, సపోజ్ ఫ్యూచర్‌లో సడెన్‌గా ఏమవుతాయో తెలీదు ఫ్రెండ్స్. సో, దానికి మనం అందరం రెడీగా ఉండాలి. సో, సేవింగ్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను దీన్ని ఒక ఎగ్జాంపుల్‌తో మీకు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎగ్జాంపుల్ 50,000 అప్రాక్సిమేట్‌గా నేను తీసుకున్నాను. సో, లైక్ ఇప్పుడున్న కరెంట్ జనరేషన్‌లో మ్యాక్స్ 40,000-50,000 అందరూ సంపాదిస్తున్నారు పర్ మంత్. సో, 50,000లో 50% నీడ్స్ కంటే 25,000 నీడ్స్‌కనేవి మనం యూజ్ చేయాలి. అవి రెంట్, గ్రాసరీస్, యుటిలిటీస్, ట్రాన్స్‌పోర్టేషన్ ఆర్ ఈఎంఐస్, ఇన్స్యూరెన్స్. మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది అటాచ్ చేస్తున్నాను నేను బాగా మీకు అర్థమవ్వటానికి. సో, గ్యాస్ కానివ్వండి, ఇంటర్నెట్, మొబైల్ రీచార్జ్ అలాంటివన్నీ. నెక్స్ట్ వచ్చేసి 30% నీడ్స్ కోసం అంటే డైనింగ్ కానీ లైక్ రెస్టారెంట్, షాపింగ్స్, సబ్స్క్రిప్షన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏవైనా ఫంక్షన్స్ ఇవన్నిటికి నెక్స్ట్ 30% మీరు యూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ అరౌండ్ 15,000. నెక్స్ట్ 20% 50,000లో 20% ఈస్ 10,000. మీరు దీన్ని ఎలా అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్ఐపి ఆర్ ఎఫ్‌డి, ఆర్‌డి, ఎమర్జెన్సీ ఫండ్, రిటైర్మెంట్, ఫ్యూచర్ గోల్స్, కిడ్స్ ఎడ్యుకేషన్ కోసం ఎలాగైనా సరే మీరు దీన్ని సేవ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో నాకు తెలిసిన విషయాలు ఈ వీడియోలో షేర్ చేశాను. సో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు ఒక కామెంట్ చేయండి. అది ఏ టాపిక్ అయినా సరే నేను మీకు ఈజీ వేలో అర్థమయ్యేటట్టు వీడియో చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.